సాగర్ నిన్న మా ఆయనతోనేమో మాట్లాడతాను. అమ్మకి మందులు తీసుకొని రమ్మని డబ్బులు ఇచ్చిండు అన్న. అంతేనా? నిజం చెప్పు నువ్వు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడతాను వదినే? మా ఆయన నీకు మంత్లీ 5000 పాకెట్ మనీ బ్యాంక్ లో ఇస్తా అన్నాడు. దాని గురించి నేను మాట్లాడతానా? అవును వదినే, మంత్ కి 5000 ఇస్తా అన్నాడు అన్న. నువ్వు ఏం పని చేస్తున్నావు? నెలకు 5000 నీకు? నువ్వు ఇంట్లో తిని అనుకుంటాను ఉట్టిగానే. ఎందుకు గట్లా అంటాను? వాళ్ళ అన్నేనే ఇచ్చేది, నీ అవగాహన తెచ్చిస్తాను నువ్వు. ఏమన్నావు? మా అమ్మగారి సొమ్మ నేనేమన్నా ఒట్టిగా వచ్చినా? కట్నం లేదా? ఇప్పుడు దీనికి ఉన్న కట్నానికి ఎందుకు లింక్ పెడతాను వదినే? నెలకి 5000 అంటే సంవత్సరానికి 60000. నీకు ఇచ్చే పాకెట్ మనీతో నా పిల్లల స్కూల్ ఫీజులు వెళ్తాయి కదా. ఏందమ్మా ఊకే బాబాయ్ తిట్టుకుంటూనే ఉంటావు? చూసినావా మీ ఇద్దరు చేయబట్టి నా పిల్లలు కూడా నాకు ఎదురు మాట్లాడతారు ఇప్పుడే. వదినే నేనేమన్నా వీళ్ళని అనుమంటా అన్న? నీ మాటలను బట్టి వాళ్ళు అంటారు నిన్ను. అంటే ఇప్పుడు ఇంట్లో మీరు అందరు మంచోళ్ళే, నేను ఒకదానే చెడ్డదాన్ని కదా? నిన్ను చెడ్డదాన్ని ఎవరన్నారు కోడలా? నువ్వే మా మీదకి లేవబడుతుంది. అంతే అత్తమ్మా, నీకు ఇద్దరు కొడుకులు కదా, నీకేం తెలుస్తలేదు. నాకు ఆడపిల్ల ఉన్నది కదా. అని సరే ఇంట్లో పోదా రండి. నేను రానమ్మా.